హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు నేను ఎగ్స్తో మరొక స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. అదేంటంటే ముందుగా ఒక అరౌండ్ 8 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇవాళ ఈవినింగ్ స్నాక్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాము. సో మక్కట్టుకులు ఉంటాయి కదండి, కార్న్ఫ్లేక్స్. ఇలా మక్కట్టుకులు తీసుకొని ఒక బౌల్ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అరౌండ్ 1 బౌల్ పల్లీలు కూడా తీసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పల్లీలను కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈలోపు మన ఎగ్స్ బాయిల్ అయిపోయాయి కదండి. సో ఎగ్స్ని మనం కుక్కర్లో నుంచి తీసేసి వాటర్ డ్రైన్ చేసేసి ఇలా పొట్టు తీసుకుందాము. మరి ఈరోజు మన ఇన్స్టెంట్ ఎగ్ బజ్జీ కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా ఓమా, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, ఒక ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అరౌండ్ 1 కప్ శనగపిండి తీసుకొని అందులో సాల్ట్, చిల్లీ పౌడర్, వేయించిన ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇలా మనం తీసుకున్న ఓమని ఇలా క్రష్ చేసి వేయాలండి. ఇలా అన్నీ మిక్స్ చేశాక మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి ఇలా ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా బజ్జీల పిండిలాగా తడుపుకోవాలండి, ఉండలు లేకుండా తడుపుకోవాలి. ఇప్పుడు మనం అందులో కొద్దిగా వంట సోడాని 1 పించ్ ఆఫ్ వంట సోడా వేసేసి ఇలా ఉండలు లేకుండా చక్కగా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి. చూడండి, పిండి మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మన ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి బ్యాటర్. ఇప్పుడు మన బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని అందులో చూడండి ఇలా బజ్జీల పిండిలో రోల్ చేసేసి వాటిని ఇలా ఒక గరిట సహాయంతో మన ఆయిల్ హీట్ అయిన ఆయిల్లో మనం ఎగ్స్ని వేసుకోవాలండి. చూడండి, ఇలా అన్నీ జాగ్రత్తగా ఇలా రోల్ చేసేసి మనం మంట మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఎగ్ బోండా ప్రాపర్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా చూడండి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఉంటూ ఆయిల్ ఇలా బోండా మీదకి అనుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేయాలండి. చూడండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. మనం ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మిగతా ఎగ్స్ కూడా ఇలాగే పిండిలో డిప్ చేసేసి ఫ్రై చేసేసుకోవాలండి. మిగతా ఎగ్స్ కూడా ఇక్కడ నేను అరౌండ్ 8 ఎగ్స్ తీసుకున్నాను. చూడండి, ఇలా మనం చేత్తో వేయడం వల్ల మనకి పిండిలా లూజ్ అయ్యి ఇలా మనకి ఎక్స్ట్రాస్ వస్తాయండి. ఇలా గరిటతో వేస్తే చక్కగా వస్తాయి మనకి. చూడండి, ఇలా అన్నీ బోండాస్ మనకి రెడీ అయిపోయాయి కదా. ఇలా అన్ని బోండాస్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం వాటిని ఇలా సపరేట్ చేసేసుకోవాలి. సో మనం నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామండి. ఇలా ఎగ్ బజ్జీస్ రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. అన్ని ఎగ్ బజ్జీస్ని మనం ఇలా మధ్యలోకి ఘాట్ పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో ఇలా చేసుకున్నాక మనం వాటి మీద కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేయాలండి. ఆ తర్వాత వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలాను కూడా స్ప్రింకిల్ చేయాలి. సో నెక్స్ట్ మనం పల్లీలని మనం డీప్ ఫ్రై చేసిన పల్లీలను కూడా కొద్దిగా స్ప్రింకిల్ చేయాలి. నెక్స్ట్ మనం కార్న్ఫ్లేక్స్ వేయించుకున్నాం కానీ అది కూడా వేయచ్చు. దగ్గర కార్న్ఫ్లేక్స్ లేకపోతే మీరు సేవ్ కానీ ఆలు భుజియా కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసాక నెక్స్ట్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా జీలకర్ర పొడి, కారం ఇవన్నీ మళ్ళీ స్ప్రింకిల్ చేయాలని. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఇన్స్టెంట్ ఈవినింగ్ స్నాక్ మనకి ఎగ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. సో మనకి మిగిలిన బ్యాటర్ ఉంది కదండి, అది వేస్ట్ కాకుండా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, మన ఇంట్లో మనకి మిర్చికి కావాల్సిన పచ్చిమిర్చి లేకపోయినా నార్మల్ మిర్చీస్ తీసుకొని ఇలా మధ్యలో స్లిట్ పెట్టేసి గింజలన్నీ తీసేసి మధ్యలో వాటికి సాల్ట్ రాయాలండి.
సో మన మిగిలిన బ్యాటర్ని ఇలా గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకొని చూడండి, మన ఇన్స్టెంట్ మిర్చి బజ్జీస్ కూడా రెడీ అయిపోతున్నాయి. ఇలా గ్లాస్లో పోసి మనం మిర్చీస్ చేయడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తాయండి బజ్జీస్, మిర్చి బజ్జీస్. చూడండి ఇలా అన్నీ మనకి అట్ ఎ టైం మిర్చి బజ్జీ అండ్ ఎగ్ బజ్జీస్ కూడా రెడీ అయిపోయాయి. సో డెఫినెట్గా మీరు ఇది స్నాక్ ఐటెం ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి పిల్లలతో పాటు ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. సో ఈ నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటాను. ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.